వర్షాకాలం వచ్చినా కూడా గిరిజనులకు నీటి కష్టాలు తప్పడం లేదు. కిలోమీటర్ల మేర తాగునీటి కోసం అవస్థలు పడాల్సి వస్తోంది. గత ప్రభుత్వంలో మిషన్ భగీరథ ఉన్నా కూడా తాగునీరు అందని పరిస్థితి. తాగునీరు అందించాలని గిరిజన వాసులు వాపోతున్నారు. ఇది తాగునీటి కష్టాలు వికారాబాద్ జిల్లా మండల పరిధిలోని సంకయ్యగుట్ట తాండా గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామమైన తొప్పర్లగడ్డ తాండా నెలకొంది. సీఎం సొంత జిల్లా పరిధిలోని యాలాల మండలం తొప్పర్లగడ్డ తాండాలో తాగునీటి కోసం గిరిజనులు పాటలు పడుతున్నారు. గుప్పెడి నీటి కోసం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కిలోమీటర్ల మేర ప్రయాణం చేసి త్రాగునీరు తీసుకుని వస్తున్నారు. గత ప్రభుత్వం అందించిన మిషన్ భగీరథ పథకం ద్వారా వచ్చే నీరు నల్లాలకే పరిమితమయ్యాయి. కానీ నీరు మాత్రం ఉపయోగంలోకి రాలేదు. సంఘేగుట్ట గ్రామ పంచాయతీ పరిధిలోని తొప్పెర్లగడ్డ తాండాలో సుమారు 50 గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరికి రోజు త్రాగునీటి ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. గతంలో వ్యవసాయ పొలం ఉన్నటువంటి బోరు నుండి నీటిని సరఫరా చేసేవారు. ఇప్పుడు ఆ బోర్డు నీటి నుండి సరఫరా ఆగిపోవడంతో తండా వాసులు తీవ్రంగా తాగునీటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించి వెంటనే తమకు తాగునీటి కష్టాలు తీర్చాలని గిరిజన తండా వాసులు మీడియా ముందు వాపోయారు. తాండాలో మా తాండాలో నీళ్ళ సమస్య చాలా ఉంది. తాగానే కూడా చిన్న తాండా ఉంది. మా తాండా సర్పంచ్ అన్న ఉప సర్పంచ్ అన్న ఎవరు పట్టించలేరు. తాగడానికి నీళ్ళు చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఏడ పోయినా కూడా ఆ మోటార్ పోయినా కూడా వాళ్ళు తిడుతున్నారు సార్. మాకు నీళ్ళ గురించి మాకు బాగా కావాలి. కిలోమీటర్ నుంచి మోస్తున్నాం సార్. కిలోమీటర్ మోస్తున్నాము. చాలా అంటే చాలా ఇబ్బంది ఉంది మాకు నీళ్ళ గురించి. గారికి విజ్ఞప్తి అది ఒక్కటే ఏమో సార్ అంటే మా ఊరు చిన్నది, 30 ఇళ్ళు ఉంటాయి. అంటే ఎలక్షన్ అయినప్పటి నుంచి మీరు ఎవరైతే వస్తలేరు, ఎలక్షన్ ముందర పట్టించుకున్నారు కానీ ఎలక్షన్ అయిపోయిన ఎవరు పట్టించుకుంటలేరు. మాది ఏం సార్ ఒక డిమాండ్ అంటే ఒక గతం ఇంతకు ముందు అయితే వాటర్ ఉండే, సంవత్సరం కింద వాటర్ ఉండే, సంవత్సరం నుంచి వాటర్ అయితే అస్సలు ఇబ్బంది, చాలా అంటే చాలా ఇబ్బంది. ఉన్న బోర్లు అలా చేన్లలో ఉన్నాయి, అందులో గుంజుకున్నారు. వాళ్ళ సొంత పొలంలో వేసాం కాబట్టి గవర్నమెంట్ నుంచి అలా గుంజుకున్నారు ఒక బోరు. అంటే మాకు నీళ్ళ గురించి ఒక కిలోమీటర్ మోసుకొని పోవాలంటే ముదైపేట పోవాలంటే సాలిమడాపురం మాలకోట తండకు లేకుంటే అచ్యుతాపురం నీళ్ళకు పోవాలంటే తాగేనికి. అంటే ఈ సమస్య అంటే ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఉన్న లీడర్లు కానీ ఉన్న లీడర్లు ఏం చెప్తారంటే చేపిస్తామని చేపిస్తలేరు, ఎవరు చేపిస్తలేరు. అంటే బోర్ కానీ మాకు ఇంకోటి 2 సమస్యలు ఉన్నాయి. 2 వాటర్ ట్యాంకులు కావాలి, ఒక 3 బోర్లు కావాలి సార్. నేను చెప్పింది మాత్రం కంపల్సరీ కావాలి సార్. ఒక డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి సార్, ఇప్పుడు మా దగ్గర మేము పొలాలు చేసుకుంటున్నట్టు వాళ్ళం. ఇప్పుడు మా ఆవులకు కానీ దూళ్ళకు కానీ అంటే నీళ్ళు గిట్ట అవి గిట్ట చాలా ఇబ్బంది ఉంది సార్. అంటే ఈ నీళ్ళు మాత్రం మాకు కంపల్సరీ కావాలి సార్. అంటే వేరే ఊళ్ళకి ఎన్ని రోజులు మూసుకుంటాం, ఎండాకాలంలో అయితే ఎట్లా చేసుకుంటాం కానీ వర్షాకాలంలో పోలేం కదా. ఎక్కడైనా పోతే ఇప్పుడు మేమైతే పోతాం కానీ ముసలోళ్ళు పోలేరు కదా. ఊరాల్లో మైనా పడితే అల్లగిట చాలా ఎఫెక్ట్ ఉంటుంది కదా సార్. ఇది ఒకటి మా డిమాండ్ ఉంది సార్. ఎమ్మెల్యే సార్ గిట్ట పట్టించుకోవాలి, ప్రతి ఒక్కరికి పట్టించుకొని ఒక బోర్ మాత్రం చేయాలి సార్. మాకు అందరికీ విజ్ఞప్తి సార్. అంటే 5 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు వస్తున్నది సార్. ఏమన్నా నీళ్ళ గురించి దానికి సాయం చేయాలి. తాకినా ఏమైనా కట్టేసి నీళ్ళ సాయం చేయాలి. ఈ బోర్కు ఆ బోర్కు 5 పర్రు ఉరుకుతున్నారు. ఈ బోర్ కాడ ఆ బోర్ కాడ నీళ్ళది చాలా తక్లీఫ్ ఉంది సార్. నీళ్ళ గురించి మాకు సహకారం చేయాలి. ఊళ్ళో ఒక బోర్ లేదు, వాటర్ టాకీ లేదు. కేసీఆర్ టాకీ ఉండదు. ఒకనాడు వస్తుంది, ఒకనాడు రాదు. ఏడవాళ్ళకి దాన్ని 3 తినాలి అక్కడనే. ఎమ్మెల్యే గారికి మాదొక విన్నపం, ఈ సాయం చేయాలి.